కూడా ప్రభుత్వానికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్ గా మా ఆశీర్వాదాలు మీకుంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈ రోజు సింధూరు కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ ను భారత సైనికు పంపే కార్యక్రమం తీసుకుంది. ఈ రోజు భారత ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు కలుపుతున్నారు. ఇది దేశం యొక్క దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈ రోజు భారతదేశ ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమయం ఉన్నది. అందుకే మేమందరం భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము. డెఫినెట్ గా ఈ యొక్క పవిత్రమైన యుద్దంలో భారతం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తున్న కూడా ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈ రోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము కూడా డెఫినెట్ గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ తప్ప తీసుకుని వారి అనుమతితోటి ఈ రోజు మా నెల జీతాన్ని కూడా ఈ రోజు భారత సైనికులు ఈ రోజు 2,50,000 చెక్కులు ఉండగా ఈ రోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో భారత సైనిక నిధులు కూడా సంపూర్ణంగా మద్దతుతోటి మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ